నిన్న ఒక విచిత్రమైన అనుభవం అన్నమాట. ఆఫీస్కి వెళ్తూ ఉంటే 12 గంటలు ఆ సమయంలో మన వెనక సీట్లో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంది. పక్కనేమో ఒక ఆడిషన్స్కి వెళ్తున్నాడట శ్రీనగర్ కాలనీలో ఆ త్రినాథరావు అనే ఒక డైరెక్టర్ దగ్గరికి, దిల్ రాజు ఆఫీస్ దగ్గరికి అని మాటల వినిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా రికార్డు కూడా చేసే, కానీ మీకు ఆడియో తర్వాత విడిగా పెడతాను. ఆడియో అంత తొందరగా మీకు అర్థం కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక పెద్ద ఆయన గతంలో సినిమా తీసాడే, కానీ డైరెక్టర్ మోసం చేసి వెళ్ళిపోవడంతో ఉన్న కార్లన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందట. ఆ సినిమా పూర్తి చేయలేకపోయాను, అప్పట్లో శాటిలైట్ రైట్స్ కూడా రాలేదు, 65 లక్షలు మోసపోయాను అని ఇతన్ని అడుగుతున్నాడు. ఈ ఆడిషన్స్కి వెళ్తున్న కుర్రాన్ని, నాకు ఒక కథ కావాలి, అది ఎలా ఉండాలంటే అనుకుంటూ, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉండాలి అన్నట్టు. పక్కన కుర్రాడు చెప్తున్నాడు, ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు ట్రెండ్ వేరుగా ఉంది, అవి కాదు యూత్ సినిమాలు తీయాలి. ఎందుకంటే మనకిక్కడే మన ఓయూ కాలనీలో మన మణికొండ దగ్గర ఒక ఆయన ఉన్నారు, యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, ఒక 12K సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఆయనకి, ఏ సినిమాలు తీస్తే బాగుంటుంది అని. నాకు ఆశ్చర్యం, ఆయన చెప్తుంది నా గురించే. ఇదేమిట్రా బాబు, ఇలా మనవాడు నాకు కానీ తెలుసా ఏంటని చూస్తే తెలియదు, నన్ను గుర్తుపట్ల చెప్తూ ఉన్నాడు. మా ఈయనేమో, ఓకే ఇప్పుడు నువ్వు ఎలా చెప్తావు, నెరేషన్ ఇచ్చేస్తావా, ఆడిషన్స్ అయిపోగానే తీసుకుంటారా, ఎంతమంది వస్తారు ఒకసారి ఆడిషన్ అంటే, మనవాడు చెప్తున్నాడు, నిజంగా వాళ్ళు సిన్సియర్ అయితే మాకు నిజంగానే క్యారెక్టర్ ఆర్టిస్టులు పలానా వాళ్ళు కావాలంటే 500 మంది దాకా వస్తారండి, ఒక చిన్న ఇది ఇస్తే చాలు అని. అంటే అవి చూసినప్పుడు అనిపించింది అనమాట, 500 మంది పిలుస్తారు, సరే తీసుకునేది ఎంతమందిని? ఏదో ఆ సినిమాలో 50 మందికి మించి ఉండవు కదా క్యారెక్టర్లు, చాలా ఎక్కువ 50 అనే సంఖ్య కూడా. అట్లాంటప్పుడు ఈ ఆడిషన్స్ ఏంటి, ఈ కథల ఎంపిక కానీ, వీళ్ళు మళ్ళీ పైగా చెప్తున్న ఆయన కొద్దిగా అతిశయోక్తి లాగా కూడా ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చాను కోట్లాది మందికి సేవ చేయటానికి, కానీ ఏదో పదం ఆడాడు, నాకు జుట్టు పిక్కోవాలనిపించింది. నువ్వు ఆల్రెడీ సినిమాల్లోకి వచ్చావు, డబ్బులు పోయినాయి అన్నావు, పాలిటిక్స్లోకి వస్తున్నా అన్నావు, మళ్ళీ దాంతో ఏదో సేవ చేస్తానంటున్నారు. వీళ్ళ మాటలు ఇలానే ఉంటాయి చాలా నమ్మకంగా. ఒక అలర్ట్ ఏంటంటే, అతను చెప్పిన దాని ద్వారా, సో ఎవరు ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు సినిమా ఇండస్ట్రీలో. ఆ డైరెక్టర్ చెప్పబెట్టకుండా దొంగతనంగా వెళ్ళిపోవడం వల్ల సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలాంటివి తెలిసి ఉండాలి, పాత వాళ్ళు ఇలాంటి వాటిలో ఆరితేరి ఉండాలి. లేదంటే ఏమవుద్దంటే, నిజంగా సత్సంకల్పం ఉండి ఒక సినిమా తీద్దామని డబ్బులు ఉన్నా కూడా వీళ్ళు చేసే మోసాలకి రోడ్డున పడాల్సి వస్తుంది. ఆయన పాపం కార్లన్నీ అమ్ముకున్నాడట, 4-5 కార్లు ఉంటాయి. చూడండి, సినిమా ఇండస్ట్రీలో ఇలా మోసం చేస్తారని నాకు తెలియదని కూడా అన్నాడు ఆయన. ఉంటారు, మోసం పోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అందుకే ఈ రోజున సినిమా నిర్మాణం అనేది చాలా క్లిష్టమైన పని, దానికి తోడు పూర్తి చేసి రిలీజ్ చేయడం అనేది ఇంకా క్లిష్టమైన పని. అందుకే మన వాళ్ళు కొంతమంది తీస్తాము అన్నప్పుడు ఒక కన్విక్షన్తో రండి, ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే తీయచ్చు అని చెప్తూ ఉంటాం. మనకు తెలిసిన మిత్రులు కూడా ఉన్నారు, తిరుగుతూనే ఉంటారు, సినిమా తీయబోతున్నాము అని. ఇంకొక మిత్రుడు ఉన్నాడు, సంవత్సరం నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను అంటాడు, ప్రొడ్యూసర్ కూడా రెడీ, నాకే డేర్ చాలట్లేదు అంటాడు. ఏం డేర్ చాలట్లేదు, అంతా గాలివాన కబుర్లు. నిజంగా ప్రొడ్యూసరు నువ్వు తయారైపో అంటే వీడు తయారవ్వకుండా నాకు డేర్ చాలట్లేదు అంటమేంటి అంటే, ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా ముందుకు రాలేని వాళ్ళు అంటారు. ఇంకొంతమంది కథలు, అయ్యో మంచి కథ లేదండి అంటారు. ఏంటి మంచి కథ? నిర్మాత కథ వినాలి ఓకే, కానీ నిర్మాతకు నచ్చినదే బయట జనాలకి నచ్చాలి అని లేదు. ప్రేక్షకులకు నచ్చింది, డబ్బులు వచ్చేది మంచి సినిమా అనుకోవాలి. నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, సినిమా రిలీజ్ అయితే చాలు అని తీసుకుంటే కొంత మన అభిరుచి మేరకు వెళ్ళడానికి వీలు ఉంటుంది. కానీ నేను తీసేదే ఆడుతుంది, ఇది ఇలానే వెళ్ళాలి అన్నప్పుడు ఏంటంటే తేడాలు వస్తాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఒకళ్ళు ఇది నేను చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం, ఇండస్ట్రీలో వాళ్ళకి బాగా తెలుసు. ఒక డైరెక్టర్ని నమ్మి, ఒక నటుడిని నమ్మి ఇచ్చినప్పుడు వాళ్ళ మీద వదిలిపెట్టి ప్రొడక్షన్ విషయంలో మరీ భారీగా తేడాగా వస్తుంటే చూసుకోవాలి.
అది ఎలా అనేది వాళ్ళకి తెలుసు, అనుభవజ్ఞులకి. కొత్తగా వచ్చేవాళ్ళు అది నేర్చుకోవాలి. కనీసము ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒకటి చిన్నది చేసుకుంటే అర్థమవుతుంది. నాకు తెలిసి ఇది నేను చెప్పదలిచింది. చాలామందికి తెలిసిందే, చాలామందికి తెలియనిది కూడా. బాయ్.